అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 271 నుండి 280 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సాటి ఎవరు రారు సాంబమూర్తిని పోల్చా, దీటులేని గొప్ప దేవుడతడే, దాటి కలుగునతని ధ్యానించువానికి విశ్వదాభిరామ వినురవేమా. సాటి ఎవరు రారు సాంబమూర్తిని పోల్చా, దీటులేని గొప్ప దేవుడతడే, దాటి కలుగునతని ధ్యానించువానికి విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఆ కైలాసవాసి అయిన సాంబశివునికి సాటిరాగల దైవము ఎవరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. మిక్కిలి పవిత్రమైన మనస్సుతో అత్యంత నియమనిష్టలతో ఆ పరమేశ్వరుడిని పూజించిన ఎడల కోరిన కోరికలు నెరవేరి సిద్ధి కలుగుతుంది అని భావము. కలులు తిట్టిరంచు కలవరపడనేలా, వారి తిట్లనేమి వాసి చెడులు, సజ్జనుండు తిట్టు శాపంబుదౌనయా, విశ్వదాభిరామ వినురవేమా. కలులు తిట్టిరంచు కలవరపడనేలా, వారి తిట్లనేమి వాసి చెడులు, సజ్జనుండు తిట్టు శాపంబుదౌనయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. చెడు స్వభావం కలిగిన దుర్మార్గులు మంచివారిని తిట్టినప్పటికీ వారికి ఎటువంటి కీడు జరగదు. అటువంటి వారి మాటలను తిట్లను పట్టించుకోనవసరం లేదు. అదే సజ్జనులైన వారు తిట్టినప్పుడు వారి తిట్లు శాపంగా మారుతాయి. కావున సజ్జనులతో విరోధం ఎంత మాత్రముయును తగదని భావము. దేవ పూజ చేయు దివ్య భోగములందు తత్వమెరుగగలడు దైవ సముడు, ఏమి లేని నరున కే గతి లేదురా, విశ్వదాభిరామ వినురవేమా. దేవ పూజ చేయు దివ్య భోగములందు తత్వమెరుగగలడు దైవ సముడు, ఏమి లేని నరున కే గతి లేదురా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా,
ఓ వేమ వినుము. తత్వజ్ఞానం తెలిసిన మానవుడు భగవంతునిపై భక్తిని నిలిపి ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ పూజలు చేస్తారు. చివరకు ఆయన కృప పొంది ఆయనలో ఐక్యమవుతాడు. భగవంతునిపై భక్తి లేని మానవుడికి ఏ గతి పడుతుందో కదా అని భావము. రక్తి లేని పనులు రమ్యమయ్యుండునా, రక్తి కలిగనేని రాజు మెచ్చు, రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు. విశ్వదాభిరామ వినురవేమా, రక్తి లేని పనులు రమ్యమయ్యుండునా, రక్తి కలిగనేని రాజు మెచ్చు, రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఇష్టంతో చేయని పనులు ఎప్పటికీ ఇంపుగా ఉండవు. ఇష్టంగా పనులు చేయని ఎడల రాజు మెచ్చుకొనడు. రాజు మెచ్చుకొనిన ఎడల స్త్రీలు కూడా మెచ్చుకుంటారు కదా అని భావము. పాపరాశి పుట్టి పాపంబు తెలియక, పాప బుద్ధి చేత పరగియుండు, భక్తి కలిగియున్న భావంబు లేదయా. విశ్వదాభిరామ వినురవేమా. పాపరాశి పుట్టి పాపంబు తెలియక, పాప బుద్ధి చేత పరగియుండు, భక్తి కలిగియున్న భావంబు లేదయా. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ మానవులు పాపరాశిలో జన్మించి పాపములను తెలుసుకొనలేక పాపపు బుద్ధితోనే పాపాలను చేస్తున్నారు. కేవలం భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఆ భగవంతునిపై మనస్సును నిలిపిన ఎడల పాపములు నశించిపోవును కదా అని భావము. నిజములాడునతడు నిర్మలుడయ్యుండు, నిజమునాడునతడు నీతిపరుడు, నిజము పల్కకున్న నీచ చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమా. నిజములాడునతడు నిర్మలుడయ్యుండు, నిజమునాడునతడు నీతిపరుడు, నిజము పల్కకున్న నీచ చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎల్లప్పుడూ నిజం చెప్పేవాడు పవిత్రమైన మనస్సు కలిగిన వాడవుతాడు. ఎవరైతే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడో అతడు నీతిపరుడు. నిజము పలకకుండా నిత్యము అసత్యములు పలికెడివాడు మిక్కిలి దుర్మార్గుడవుతాడు అని భావము.
ద్రోహి అయిన వాడు సాహసంబున ఎట్టి స్నేహితునికి నైనా చెరుపు చేయు ఊహ కలిగియుండు ఓగు బాగులు లేక విశ్వదాభిరామ వినురవేమా ద్రోహి అయిన వాడు సాహసంబున ఎట్టి స్నేహితునికి నైనా చెరుపు చేయు ఊహ కలిగియుండు ఓగు బాగులు లేక విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ద్రోహి అయిన వాడు దుస్సాహసానికి ఒడిగట్టి స్నేహితుడిని కూడా ఆలోచించక ద్రోహం చేయాలని చూస్తాడు. అతని మనసు యందు మంచి చెడుల గురించి అసలు ఆలోచించడు కదా అని భావము. ఇంద్రుడైన గాని చంద్రుడైన కాని నందదుర్గమెక్కి నాతితోడా పొందువడక ముక్తి పోరాడవలెనయా విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రుడైన కాని చంద్రుడైన కాని నందదుర్గమెక్కి నాతితోడా పొందువడక ముక్తి పోరాడవలెనయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రునికైనా చీకటిలో వెలుగును నింపే చంద్రునికైనా స్త్రీ మీద వ్యామోహం ఉండును. స్త్రీ వ్యామోహం తగ్గించుకొని ఆనందమనే ఆత్మదుర్గమునికి ముక్తి కొరకు గట్టిగా పోరాటం చేయవలెనని భావము. ఇల్లు విడిచినట్లే ఇల్లాలి మదిరోసి తల్లడంబు మాని తలపు నిలిపి మొదలు మరచి యోగముల్లసిల్లెడు అట్టివాడే పరమగురుడు వసుదవేమా. ఇల్లు విడిచినట్లే ఇల్లాలి మదిరోసి తల్లడంబు మాని తలపు నిలిపి మొదలు మరచి యోగముల్లసిల్లెడు అట్టివాడే పరమగురుడు వసుదవేమా. ఓ వేమ వినుము. ఇల్లు విడిచి ఇల్లాలిని వదిలిపెట్టి మనస్సునందు ప్రేమాభిమానాలను విడిచిపెట్టి మనస్సుకు పవిత్రతను చేకూర్చుకొని తనను తాను మరచి స్థిరచిత్తుడైన వాడే యోగి కాగలడు అని భావము. ఐకమత్యమొక్క తావశ్యకంబెప్పుడు దాని బలిమి ఎంత అయిన కూడు గడ్డి వెంటి పెట్టి కట్టరాయేనుంగు విశ్వదాభిరామ వినురవేమా. ఐకమత్యమొక్క తావశ్యకంబెప్పుడు
దాని బలిమి ఎంత అయిన కూడు గడ్డి వెంటి పెట్టి కటరాయేనుంగు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ ధరణిపైన నివసించెడి ఏ మానవునికైనా ఐక్యంగా ఉండటం అనేది మిక్కిలి ప్రధానమైనది. అందరూ ఐక్యంగా ఉండినట్లయినా దాని వలన సమకూరునట్టి బలం మిక్కిలి గొప్పది. ఎలాగనగా గడ్డిని బాగా పేడినట్లయినా దానిని ఒక త్రాడుగా చేసి ఆ త్రాడుతో మదించినట్టి ఒక పెద్ద ఏనుగునైనా బంధించి లొంగదీసుకోవచ్చును కదా అని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.